హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఏ విధమైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగకూడదని సిబిఐ కోర్టు వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ఒక 2 రోజుల క్రితం కేరళలోని ఒక ప్రముఖ సినీ నటి మీద జరిగిన లైంగిక దాడి మీద తీర్పు రావడం జరిగింది. ఆ తీర్పు మీద ఆవిడ స్పందిస్తూ కోర్టుల ముందు అందరూ సమానమని చెబుతారు, కానీ నాకు ఈ సుదీర్ఘమైన బాధాకరమైన 9 సంవత్సరాల ప్రయాణంలో నాకు అర్థమైంది ఏమిటంటే కోర్టుల ముందు అందరూ సమానం కాదు అని ఆవిడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఈ ఎగ్జాంపుల్ దీనికి కూడా వర్తిస్తుంది. అది ఎలాగనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహాయం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే మనకు ఇంతకుముందు చాలా వరకు మనకు తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ కోడి కత్తి కేసు అనేది నమోదు కావడం జరిగింది. దీని మీద ఒక దళిత వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను 4 సంవత్సరాల పాటు ఏ విధమైన ట్రయల్కి రాకుండా జైల్లో మగ్గడం జరిగింది. ఈ విషయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కోర్టుకి అటెండ్ అవ్వడం జరగలేదు. ఆయన కోర్టుకి అటెండ్ అయితే ఆయన మీద ఓ బెయిల్ పిటిషను ఏదో ఒకటి పెట్టుకొని ఆ వ్యక్తి అనేది బయటికి రావడానికి అవకాశం ఉండేది. కానీ ఆయన ఏ రోజు కూడా కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఇంకా దర్యాప్తు చేయాలని వివిధ రకాలైన పిటిషన్లు వేయడం జరిగింది. ఆయన ఎన్ఐఏ వారు ఈ దర్యాప్తుని పూర్తిగా చేసి దీంట్లో ఏ విధమైన కాన్స్పిరసీ లేదు, దీంట్లో కేవలం ఆ వ్యక్తి మాత్రమే ఆయన సొంత అభిప్రాయంతో ఈ దాడికి పాల్పడ్డాడు అని విచారణ అధికారులు పూర్తిగా విచారణ చేసి వాళ్ళ అభిప్రాయాన్ని కోర్టుకి చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా లోతుగా విచారణ జరగాలి, దీని మీద కాన్స్పిరసీ ఉంది అని పిటిషన్లు వేసి ఆయన కోర్టుకు వెళ్లకుండా దాన్ని దాదాపు 4 సంవత్సరాల పైన సాగదీయడం జరిగింది. ఇక్కడ ఆయన విషయంలోనే లోతుగా జరగాలంటే దానికి కోర్టు వాళ్ళు ప్రతిసారి యాక్సెప్ట్ చేయడం, ఆయన కోర్టుకు రాకపోయినా సరే దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆయన్ని పాపం ఒక దళిత యువకుణ్ణి దాదాపు 4 సంవత్సరాల పాటు ఏ విధమైన ట్రయల్స్ జరగకుండా, కేసు ఏ విధంగా ముందుకు నడవకుండా జైల్లో మగ్గేటట్టు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు శ్రీమతి సునీతారెడ్డి గారు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయమని అంటే అవసరం లేదని చెప్పి కోర్టు వాళ్ళు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఈ విషయంలో మనకు అర్థమవుతుంది ఏంటంటే కోర్టు అనేది అందరికీ నిజంగా సమానమైన హక్కులు కల్పించటం లేదా అనేది ప్రతి పౌరుడికి వచ్చే అనుమానం. ఇక్కడ మనకి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఆయన డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి మనం చెప్పలేం. కాకపోతే ఇక్కడ ఆయన మీద అనుమానాలు రావడానికి చాలా వరకు కారణాలు శ్రీమతి సునీతారెడ్డి గారికి ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీలు కూడా వివిధ రకాల స్టేజుల్లోని ఆ విచారణకి ఎన్నో విధాల అడ్డంకులు అనేవి అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కల్పించడం కూడా ఆవిడ చూశారు. కాబట్టి ఈ విషయంగా లోతుగా దర్యాప్తు చేయాలని ఆవిడ కోరడం కూడా సమంజసమే. కాకపోతే ఎవరైనా సరే కోర్టులకు అతీతం కాదు. కోర్టులు ఏం చెప్తే అదే సుప్రీం. దాన్ని మనం పై కోర్టులో అప్పీల్ చేసే అధికారం ఉంటుంది తప్ప మనకి వాళ్ళ మీద విమర్శించే హక్కు ఉండదు. కాబట్టి ఈ విషయంగా ఎందుకంటే నిన్న కేరళ ప్రముఖ నటి ఇచ్చిన స్టేట్మెంట్కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇదే విషయంగా ఆవిడ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు పై కోర్టులు కూడా ఇలాగే తప్పుబట్టి ఆవిడ పిటిషన్ను కూడా తోసిపుచ్చడం జరిగింది. ఆవిడ కూడా చెప్పారు,
విచారణ అనేది పక్కదారి పడుతుంది, ప్రథమ ముద్దాయిని తప్పించుకునేటట్టు జరుగుతుందని చెప్పి ఆవిడ కూడా హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాకపోతే అక్కడ ఆవిడ పిటిషన్లు కూడా తోసిపుచ్చడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీమతి సునీతారెడ్డి గారు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ సుప్రీంకోర్టు వారు హైదరాబాద్లో ఉన్న సిబిఐ కోర్టులోనే తేల్చుకోమని, ముందుగా అక్కడ తేల్చుకొని ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. ఆవిడ హైదరాబాద్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. కాకపోతే హైదరాబాద్ కోర్టులో ఒక వారం రోజుల క్రితం దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఒక 2-3 ఫోన్ కాల్స్ డాటాని మాత్రమే దర్యాప్తు చేసి మాకు ఒక నెల రోజుల్లోనే నివేదిక సమర్పించండి అని సిబిఐ కోర్టు వారు ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ 2 విషయాలని మనం చూస్తే కోర్టుల ముందు అందరూ సమానం కాదు అని కేరళ నటి పెట్టిన పోస్టులో నిజం చాలా వరకు ఉందని మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.